హలో ఆల్, బాగున్నారా? ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సండే మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు పెట్టుకొని తాగేశాను. తర్వాత ఇంకా వాకింగ్కి వెళ్దామని బయలుదేరిపోయాం మేము. ఈరోజు ఎర్లీగా లేసేసాను, నాతో పాటు మా బాబు కూడా ఎర్లీగా లేసేసాడు. సో ఇంకా అల్లరి చేసేస్తున్నాడు. ఈరోజు ఇంకొంచెం తొందరగా వెళ్తున్నాం బయటికి. ఈరోజు సండే. యాక్చువల్గా గ్రౌండ్లో ఏంటంటే సండే రోజు అసలు రారు జనాలు. ఈరోజు చాలామంది వచ్చారు. ఏవో క్రికెట్ మ్యాచెస్ అలా పెడుతున్నట్టుంది. అదే ఆటల పోటీలు పెడతారు కదా, ఛాంపియన్షిప్ అలాంటివి. సో ఇక్కడ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటారు. ఈరోజు అవే కండక్ట్ చేసినట్టుంది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి చాలామంది వచ్చారు. టోర్నమెంట్స్ జరుగుతున్నాయి అనుకుంటా. ఇక్కడ బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఇంకా క్రికెట్ అన్నీ ఉంటాయి. హాకీ, టెన్నిస్. ఇక్కడ అందరూ చూడండి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక్కడైతే లాంగ్ జంప్, షార్ట్ జంప్, ఇంకా అథ్లెటిక్స్ ఇక్కడ ఆడతారు. జావ్లింగ్ ఉంటాయి కదా, అవి ఆడతారు ఇసుకలో. పొద్దున కాబట్టి ఎవరు లేరు ప్లేయర్స్, బట్ చాలామంది వచ్చారు ఈరోజు. అదే ఆడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడే రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఉండడానికి, స్టే చేయడానికి. సో వాళ్ళు వేసి ఆడుకుంటున్నట్టున్నారు. మార్నింగ్ ఫుల్ రష్గా ఉండే మార్నింగ్. సో ఇక్కడ మా బాబు ఆడుతున్నాడు పిల్లలతోటి. ఇక్కడ చూడండి వీళ్ళు హాకీ ఆడుతున్నారు. వాక్ చేసే వాళ్ళు వాక్ చేస్తున్నారు. ఇంత రష్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, చాలా రోజుల నుంచి వస్తున్నా కానీ. బట్ ఈరోజు చాలా ఫస్ట్ టైం చూడడము. అండ్ మేము వాకింగ్ అయిపోయింది, ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చాక అక్కడ వాళ్ళు ఉంటారు కదా, నార్మల్గా వాక్ చేయడానికి వచ్చేది వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి అలా ఉంటారు కదా. సో ఇక్కడ వీళ్ళు చాలామంది పాంప్లెట్స్ పట్టుకొని నిలబడి వెయిట్ చేస్తున్నారు అనమాట. వచ్చే వాళ్ళందరికీ మేము వెయిట్ లాస్ చేస్తాము అనేసి మా కాంటాక్ట్ అవ్వండి, మా ఇన్స్టిట్యూట్కి రండి అని చెప్తున్నారు. మాకేం వద్దని మేము వచ్చేసాము. ఇక్కడ మా వారికి కోల్డ్ అయింది బాగా. సో ఇంకా ఇంటికి రాగానే కొంచెం ఆవిరి వేసాను, పట్టుకున్నారు. ఇది జెండుబామ్ ఆవిరి కాదు, ఆ గ్రీన్ కలర్ చూపించాను కదా ఆవిరి, వాటిని ఏమంటారు నాకు తెలియదు వాటి పేరు. బట్ అవి మాత్రం చాలా, ఇది ఎట్లా అంటే జెండుబామ్ ఒకటి వేసుకున్నా అది దీనికి 10x పవర్ ఉంటుంది, బాగా ఈజీగా తొందరగా పోతుంది. తర్వాత జియో మార్ట్లో కొన్ని సరుకులు ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా షుగర్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. రిఫండ్ కూడా ఇనిషియేట్ చేశారు, బట్ ఏంటో వాళ్ళు మళ్ళీ షుగర్ పంపారు. అయితే కొంచెం క్వాంటిటీ తక్కువ పంపారు. ఏమో మరి కొన్నిసార్లు ఇలా అవుతుంది అనుకుంటాను. తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి అంగన్వాడీ నుంచి వీళ్ళు ఇచ్చారనమాట బాలామృతం, పాలు, ఎగ్స్ ఇచ్చారు. సో వాటి గురించి ఒక వీడియో చేద్దాము, అవి ఎలా ఉంటాయి అంగన్వాడీ అనే. పిల్లలందరికి సంబంధించింది కదా, పిల్లలు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అందరు తెచ్చుకుంటారు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇలా ఇస్తారనమాట. నెలకు వచ్చేసి 25 ఎగ్స్ ఇస్తారు, పిల్లలకైనా ప్రెగ్నెంట్ లేడీస్కైనా. పాలు అయితే 5 ప్యాకెట్లు, యాక్చువల్గా 2 ప్యాకెట్లు అయిపోయాయి. సో 3 చూపిస్తున్నాను. ఇక్కడ ఈ చెరువులో వాటర్ ఎందుకు పెట్టానంటే నేను ఎగ్స్ టెస్ట్ చేద్దామని. ఇక్కడ ప్యాకెట్ ఉంటుంది కదా బాలామృతం ప్యాకెట్, ఇది 2.5 kg. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. మినిమము 2-3 నెలలు ఉంటుందన్నమాట అంతే. ఇక్కడ మనం చూసుకోవాలి అది తీసుకునేటప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్. ఇవైతే ఉన్నాయిలేండి. సో తీసుకున్నాం. ఇది January 27th, January 2026 వరకు ఉంది. ఇంకా దీంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి వేసి తయారు చేస్తారు అవన్నీ కూడా ఇస్తారు. చక్కగా తెలుగులో ఉంటాయి నీట్గా అన్నీను. విటమిన్స్, మినరల్స్ ఏముంటాయి బాలామృతంలో అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అప్పుడొకసారి తింటుంటేను. మా ఇంట్లో అయితే స్టాక్ అయిపోతున్నాయి ప్యాకెట్లు. పాలు కూడా యాక్చువల్గా ఇవేంటంటే 90 days స్టోర్ ఉంటాయి. మనం ఏం ఫ్రీజర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటనే పెట్టుకోవచ్చు. వాళ్ళే బాయిల్ చేసి ఏవో డబల్ బాయిల్ మెథడ్లో ఏదో చేస్తారు. దాంట్లోనే ఏవో విటమిన్ F+ అని ఉంటాయంట. ఇంకా వాటిని డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, లేదా మనమైనా తాగొచ్చు. పిల్లలకి కాబట్టి పిల్లలకే ఇవ్వాలి. మనం ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు పిల్లలకి బయట పాలు కొని ఇవ్వలేని పరిస్థితి అలా ఉంటుంది. అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే రెడీ టు డ్రింక్ కాబట్టి మనము ప్యాకెట్ ఓపెన్ చేసి పాలు ఇచ్చేయచ్చు, తాగేస్తారు. ఇక్కడ అంగన్వాడీ ఎగ్స్ టెస్ట్ చేస్తున్నాను నేను, మునుగుతాయా లేదా. ఈ మధ్య చాలా వరకు అందరూ ఎగ్స్ ఫేక్ అది అంటారు. ఈ మధ్య అయితే నేను ఎవ్రీ మంత్ తెచ్చుకోగానే ఫస్ట్ ఇలానే చేస్తున్నాను. ఈ అంగన్వాడీ ఎగ్స్ అనే కాదు, నార్మల్గా అన్ని ఎగ్స్ అలానే చేస్తున్నాను. పర్లేదు. ఎగ్స్ అయితే నేను మామూలుగా ఒక 2 times ఇస్తారు ఎగ్స్. ఒకసారి ఏమో 13 eggs ఇస్తారు, ఒకసారి 12 eggs ఇస్తారు. పాలైతే ఓన్లీ 2.5 liters ఇస్తారు, అదే 5 ప్యాకెట్లు ఇస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. కొన్ని ఛానల్స్లో చూసాను నేను కూడా. ఎగ్స్ అయితే నార్మల్గా ఇస్తారు, బట్ పాలు కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఇస్తారు. బట్ మా దగ్గర అయితే ఇంతే. ఇంకా బాలామృతం అంటే ఇంకా మంత్లీ ఒక ప్యాకెటే ఇస్తారులేండి. ఇక్కడ నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను, బగారా రైస్ అండ్ ఆలు. అంటే నేను ఎందుకు ఈరోజు సండే యాక్చువల్గా నేను ఎందుకు నాన్ వెజ్ చేయట్లేదంటే రేపు టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో ఎందుకులేండి, శక్తిపీఠం అనమాట, జోగులాంబ టెంపుల్. సో అక్కడికి వెళ్ళే ముందు ఎందుకు ఇంట్లో నాన్ వెజ్ అన్నట్టు
వద్దనేసి ఇంకా తినలేదు మేము. ఇంకా దానికి ఇంకా రీప్లేస్ చేయడం అంటే ఏది ఉండదు. బట్ ఆలు అండ్ బగారా రైస్ బావుంటుంది కదా అని లంచ్‌లోకి ఇది చేశాను. దీంట్లోకి బగారా రైస్‌లోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ పట్టుకుంటే ఆ టేస్ట్, వాసన భలే ఉంటదసలు. నాకు డే మొత్తం అసలు భలే వాసనొచ్చింది. ఫస్ట్ ఏంటంటే అవి పోపులాగా వేసుకొని చెక్క, లవంగము కొంచెం ఆయిల్‌లో వేసుకోవచ్చు. ఆయిల్ ఉంటే ఓకే. లేదంటే ఘీ అయినా పర్లేదు. ఏదైనా ఓకే. ఘీ అయినా, ఆయిల్ అయినా ఏదైనా బావుంటుంది. వాటర్ మనం నార్మల్ బియ్యంలోకి ఎలా పోసుకుంటామో అలా పోసుకొని ఉడికించుకొని వాటర్ బాగా పొర్లుతున్నాయి అన్నప్పుడు ఇంకా రైస్ వేసుకొని నార్మల్ రైస్ లాగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే. సింపుల్, చాలా బాగుంటుంది అదైతే. ఇంకా ఇక్కడైతే నేను ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మసాలా ఆలు ఏం కాదు కానీ జనరల్ ఆలువే. దీంట్లోకి ఏం వేసానంటే ఆల్రెడీ బగారా రైస్లో అల్లం వెల్లుల్లి వేసాను కాబట్టి దీంట్లో ఏం వేయకుండా లైట్గా ధనియాలు వేసి కొంచెం కొబ్బరి వేసాను. అది మాత్రమే మసాలా మిక్సీలోంచి నేను వేసింది. ఆలుగడ్డ ఉడకబెట్టుకొని పీల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అవ్వగానే కర్రీలో లాస్ట్లో వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఫస్టే వేస్తే మొత్తం మెత్తబడిపోయి కూర అంతా మంచిగా అవ్వదు. అందుకే ఆలుగడ్డ మెత్తగా ఉంటుంది కాబట్టి టమాటో అండ్ ఆనియన్ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే చక్కగా రెండు బాగా మిక్స్ అవుతాయి. చూస్తేనే నాకైతే భలే అనిపించింది. వాసన కూడా భలే టేస్ట్ వచ్చింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, ఆ కరివేపాకు ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. కరివేపాకు తాలింపులో వేసుకుంటారులేండి. ఇంక నేనైతే కొత్తిమీర ఉంది, పుదీనా కూడా ఉంది కానీ ఇంకా కొత్తిమీర వేస్తే సరిపోతుంది అనిపించి కొంచెం వేసుకున్నాను. సో సింపుల్గా లంచ్లోకి ఇలా తినేసాను. లంచ్ చేశాక కొంతసేపటికి స్వీట్ తినాలనిపించింది. నేను యాక్చువల్గా సగ్గుబియ్యం పాయసం చేశాను. సో అది ఫ్రిడ్జ్లో పెడితే ఇలా కొంచెం గడ్డలాగా దగ్గరలాగా అయింది, కేక్ లాగా ఫామ్ అయింది. సో కొంచెం తీసుకొని తిన్నాను. పాయసం ఎప్పుడైనా వేడిగా ఉంటే తినబుద్ధి అవుతుంది నెయ్యి వేసుకొని, లేదా చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్న తర్వాత అయినా తినబుద్ధి అవుతుంది. ఇదైతే చాలా బాగుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సగ్గుబియ్యం ఏంటంటే ఒంటికి చలువ కూడా చేస్తుంది, అంటే వేడిగా ఉండగానే. యాక్చువల్గా సమ్మర్ రెసిపీ అని చెప్పొచ్చు ఇది. నేను ఇప్పుడు వింటర్లో చేశాను కానీ సమ్మర్లో తింటే చాలా బాగుంటుంది హెల్త్కి. బాయ్ ఆల్.